నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవలపల్లిలో పాచిపోయిన బిర్యానీ అమ్మకంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నశంకరంపేట మండల పరిధి గవలపల్లి చౌరస్తాలో గల శ్రీనివాస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో శాలిపేట గ్రామానికి చెందిన మహేష్, అంబాజీపేట గ్రామానికి చెందిన మరికొందరు గవలపల్లిలోని శ్రీనివాస్ గౌడ్ బిర్యానీ సెంటర్లో 10 చికెన్ బిర్యానీలు ఆర్డర్ చేయగా బిర్యానీ సెంటర్ నిర్వాహకుడు పాచిపోయిన బిర్యానీని పార్సిల్ కట్టించాడు. ఇంటికి వెళ్లి వాటిని చూడగా వాసన రావడం గమనించిన శాలిపేట, అంబాజీపేట గ్రామానికి చెందిన కొంతమంది బిర్యానీ సెంటర్ యజమానిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడని వినియోగదారుడు మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బిర్యానీ సెంటర్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, ఇలాంటి సెంటర్లలో తిని ఫుడ్ పాయిజన్ అయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు బిర్యానీ సెంటర్పై తగు చర్యలు తీసుకొని వినియోగదారులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. మేము పొట్టాలు ఇప్పగానే మొత్తం గబ్బు వాసన, తింటప్పుడు గబ్బు వాసన పోయి ఎట్లుంటుంది. తినే అన్నంలో నువ్వు మోసం చేయకు, 10 రూపాయలు ఎక్కువ తీసుకోను. కాకపోతే నువ్వు 10 రూపాయలు ఎక్కువ తీసుకొస్తాను, కానీ ఇట్లా చేయడం తప్పు. అక్కడ కాదు, అరే సీను నేను చెప్పాను, ఇలా దొరికింది కాబట్టి దొరకకపోతే, ఇలా దొరికింది కాబట్టి దొరకకపోతే ఎట్లుంటుంది. నేను ఉట్టి పట్టుకో పైసలు ఇచ్చేసి కదా వస్తాయి, నువ్వు తీయకు, నువ్వేం తీయకు, నేను చెప్తున్నా. నా పక్కన చూసాక మీ అమ్మ లెక్క మొక్కలు చేసిన కాడికి మనం దూరం పల్లెం కాదు. జరిగితే జరిగింది. ఎప్పుడన్నా వచ్చినామంటే ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఇట్లా ఎన్ని రోజులు అమ్మినావు నువ్వు? పాసిపోయిన వాసన వస్తుంది. వాసన చూడు, వాసన ఒకసారి వాసన చూడు, నువ్వే చూడు, చూసినావు ఒకసారి వాసన చూడు. వాసన చూడు, నువ్వు తినవా? రేపు పొద్దుగా నువ్వు మాస్టర్ మొత్తం వీడియో ఫోన్ చేస్తా అనుకున్నాను నువ్వు. కాకపోతే కాదన్నుంటివి, మొత్తం కాదే నేను పెంచి పెట్టింది. ఇంకో గంట ఆగనుండి ఆగమన్నుంటివి, ముద్ర కూడా ఆగుతుంటివి. ఏం లేదు, అన్నం డిఫరెంట్ వచ్చిండే. వాళ్ళు 8 బిర్యానీ కొనగలరు, చెల్లెగా ఇచ్చింది. చెల్లెగా ఇచ్చిండే రైస్ బిర్యానీ. పైసలు ముఖ్యం మీకు. రాము కూడా బయట రాము కూడా
స్మెల్ కాదు అది నిన్నటి అన్నమా కాదా ఇది ఇట్లనే మిగిలిన మన శ్రేణులు అవతమాడ అది నైట్ మిగిలిందో కదా నువ్వు అబద్ధమాడకు నువ్వు మిగిలిందో కదా రాత్రి నేను మాట్లాడతా రవిగోవింతో మాట్లాడతాను మాట్లాడండి నువ్వు రాత్రి మిగిలిందో కదా అది నేను రవితో మాట్లాడతానే రాత్రి మిగిలిందో కదా హలో ఏం లేదు కాక మేము ఒక ఎన్ని పార్సల్ బిర్యానీ పంపించమని షాల్పేట అక్కడ పండగ చేస్తున్నాం పండగ చేస్తే ఇడికి పంపిస్తే మన సీనివాడు మొత్తం రాత్రి మిగిలింది పాసిపోయిన అన్నము మొత్తం పీసులాంటి ఇట్లా కుళ్ళు కుళ్ళు అయినాయి అదే గరం చేసి పంపించింది మాకు పద్ధతి అది ఏ ఇప్పుడు ఒక 10 నిమిషాలు అవుతుంది అంతే ఎట్లున్నా చెప్పు ఇప్పుడు ఒకవేళ దెబ్బ తింటాం తిని మాత్రం మోషన్స్ అయితే ఓడి బాజులు ఎట్లున్నా చెప్పు ఇక మాట్లాడు సీన్తో మాట్లాడు తీసుడు కాదు తీసుడు కాదమ్మా ఇది పద్ధతేనా ఇది మేము ఇప్పుడు ఎండలో పని చేస్తున్నాం ఒకవేళ తింటాం మాకేమైనా అయితే ఓడిపోవచ్చు మాకేమైనా ఓడిపోవచ్చు నేను చూస్తాను మాకు కూడా ఏమైనా అయితే బాధ్యుడు చేస్తున్నాం ఒక 10 నిమిషాలు ఏమనుకున్నావు పెడతావా ఏం తప్పైంది మరి కానీ నువ్వు కూడా దగ్గర చేస్తున్నావు నువ్వు కూడా మాట్లాడతా మంది ఆయన ప్రేమతోడే గిరిలో గ్రామ దేవతకు సంబంధించిన ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ సంబంధించి రెస్టారెంట్లో ఒక 9 బిర్యానీలు ఆర్డర్ చేసి పచ్చిపుడిన తీసుకున్నాం. ఆ బిర్యానీ మొత్తం 2 రోజుల కింద 3 రోజుల కింద ఫుడ్ ఖరాబ్ అయిన ఫుడ్ పర్ఫెక్ట్గా తీస్తున్నారు. ఈ ఫుడ్ వల్ల జనాలకు ఇబ్బంది అవుతుంది. ఈ ఫుడ్ను దయచేసి పై అధికారులు చర్య ఇలాంటి ఫుడ్ వస్తే జనాలకు ఇబ్బంది అవుతుంది. దయచేసి ప్రభుత్వం పోలీసు వాళ్ళు దీనిపై యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గ్రామ దేవతలకు పూజలు చేస్తున్నాము. మేము షాల్పేట గ్రామ పెద్ద మనుషులను మరి గౌలపల్లి చౌరాస్తున్నటువంటి సీనుగౌడ్ అనే హోటల్ నుంచి బిర్యానీ తీసుకురమ్మని చెప్పాము. మరి రాత్రి వండినటువంటి అన్నము బిర్యానీ మిగిలిన అన్నము ఒక 9 పార్సల్ మాకు పంపించాడు. అది మొత్తం కుళ్ళిపోయినటువంటి అన్నము, కుళ్ళిపోయిన చికెన్ ముక్కలు దాన్ని పంపించి మాకు ఇది ఇబ్బంది పెట్టాడు. దాని విధంగా మేము చౌరస్తాకు వచ్చి ఈ హోటల్ వద్ద ధర్నా చేయడం జరిగింది. మరి దీని మీద ఫుడ్ ఇన్ఫెక్షన్ ఎవరైనా ఉంటే దాని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము. మా చిన్నపిల్లలు ఎవరైనా సరే ఇలాంటి దగ్గరకు వచ్చి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఏమైనా తీసుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇన్ఫెక్షన్ జరగకుండా మరి పిల్లల ఆరోగ్యం మంచిగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ సందేశాన్ని పేపర్ మిత్రులకు ప్రెస్ మీట్లకు వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తాం. తొందరగా ఇన్ఫెక్షన్ వారికి తొందరగా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. తొందరగా ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము.